అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానాలను నిలిపివేయనుందా? తరచూ సమస్యలు తలెత్తడంతో ఈ సిరీస్ విమానాల భద్రత విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ 787 విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. సరిగ్గా ఈ ప్యారిస్ ఎయిర్ షో ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే అహ్మదాబాద్లో బోయింగ్ విమానం ప్రమాదానికి గురి కావడం ఆ సంస్థ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఈ పేరు వినగానే ప్రయాణికులే కాదు, వాటిని నడిపే పైలట్లు, విమానయాన కంపెనీలు కూడా హడలిపోతున్నాయి. విమాన తయారీ రంగ దిగ్గజం బోయింగ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన ఆ శ్రేణి విమానం కుప్పకూలటం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ తయారీ డ్రీమ్ లైనర్ విమానాల గురించి ఆరా తీస్తున్నారు. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవే అనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకువెళ్లటానికి అనువైనవిగా భావిస్తున్నారు. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000 సంవత్సరంలో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్ను మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు వినియోగించింది. ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటివరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానయాన సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలున్నాయి. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. బోయింగ్ సంస్థ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్లో 787-8 డ్రీమ్ లైనర్ ఒకటి. ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించొచ్చు. ఎయిర్లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ మధ్యస్థ పరిమాణం కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి. డ్రీమ్ లైన్ విమానం ఏకబిగిన 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రీమ్ లైనర్ 787-8 విమానం బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే దృఢమైంది, అల్యూమినియం కంటే తేలికైంది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. పర్యావరణ హితమైందిగా దీనికి పేరుంది. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు దీని సొంతం. 787-8 డ్రీమ్ లైనర్లు అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లున్నాయి. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవటం వంటి సందర్భాలలో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. తొలి రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న 787-8 డ్రీమ్ లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఆంక్షలు విధించింది. దీంతో 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది. విమానం మధ్యలోనే ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేదని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 MAX 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. 2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది.
ఇది జరిగిన 5 నెలలకు 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 MAX 8 జెట్స్ నిలిపివేతకు ఆదేశించాయి. తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేత కోసం బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ $250 కోట్ల చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజనీర్లు ఏళ్ల తరబడి ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు ఆరోపించారు. బోయింగ్ సంస్థలో 17 ఏళ్ల పాటు ఇంజనీర్గా పనిచేసిన శామ్ సలేహ్ పౌర్ 2024లో FAAకు ఫిర్యాదు కూడా చేశారు. వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో డ్రీమ్ లైనర్లలోని లోపాలపై హెచ్చరించారు. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఆరోపణల్ని బోయింగ్ తోసిపుచ్చింది. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ కూడా పలు లోపాలను ఎత్తిచూపారు. అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది తయారీ లోపాలున్నా సరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సిజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించామని తెలిపారు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్య చేసుకున్నారు. విమానాల్లో లోపాలను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విమానాలను భారత్లో నిలిపివేసే దిశగా పరిశీలిస్తోంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలు 47 కొనుగోలు చేసింది. ఈ సిరీస్ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం వల్ల ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు భారత్, US ఏజెన్సీల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ ప్రమాద దర్యాప్తు ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, దాని ఆపరేటింగ్ విధానంపై ఎయిర్ ఇండియా సైతం స్క్రూటినీ ఎదుర్కోబోతోందని తెలుస్తోంది. త్వరలో పారిస్ ఎయిర్ షో ప్రారంభం కానుంది. బోయింగ్ సంస్థతో పాటు దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్ బస్ తమ విమానాలను ప్రదర్శించనున్నాయి. వీటిని చూసే ఈ కంపెనీలకు ఆర్డర్లు వస్తుంటాయి. సరిగ్గా ఈ పారిస్ షో ప్రారంభం కావటానికి కొద్ది రోజుల ముందే అహ్మదాబాద్లో బోయింగ్ విమానం ప్రమాదానికి గురికావటం ఆ సంస్థ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశముంది.